అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మీ చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. శ్రీ మాఘ పురాణం 25వ అధ్యాయం కిరాతుని కథ. గృష్ణమదముని జహ్ను మహర్షికి ఇలా చెప్పసాగాడు. ఎంతటి మహాపాపాత్ముడైనా మాఘమాస వ్రతం చేస్తే పాపాల నుంచి విముక్తి పొంది పునీతుడవుతాడు. దీనికొక ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను. పూర్వం కళింగ దేశంలో ఒక కిరాతుడుండేవాడు. అతనికి అపారమైన సంపదలున్నాయి, కావలసినంత పరివారం కూడా ఉంది. ఆ పరివారాన్ని వెంట పెట్టుకుని ఆయుధాలు ధరించి వేటకు బయలుదేరాడు. వేటాడడానికి మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద నడచి వచ్చిన అలసట తీర్చుకోవడానికి విశ్రాంతిగా పండుకొని ఉన్న ఒక బ్రాహ్మణుని చూశాడు. అతని దగ్గర ఉన్న వస్త్రాలు, ధనాలు అపహరించాలనుకున్నాడు. అతనిని లేపి అతని దగ్గర ఉన్న బట్టలు, మంచినీళ్ల చెంబు, సంచి అన్నీ ఊడలాక్కున్నాడు. ఆ తర్వాత, బాపనయ్యా, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పాపం ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, వచ్చేది మాఘమాసం కదా, నర్మదా నదిలో మాఘస్నానాలు చేద్దామని వెడుతున్నాను. నా దగ్గర సొమ్ము ఏమీ లేదు, నన్నేమీ చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు. వాని మాటలకు కోపం వచ్చి కిరాతుడతనిని చేతిలో ఉన్న కరవాలంతో 2 ముక్కలుగా నరికేశాడు. కట్టుబట్టలతో సహా అన్నీ వెతికినా ఆ బాపని దగ్గర ఒక్క పైసా కూడా దొరకలేదు. తరువాత ఆ కిరాతుడు ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల గుంపు మీద పడి వారిని నిర్దాక్షిణ్యంగా, స్త్రీలు, బాలురు, వృద్ధులు అనకుండా అందరినీ చంపి వారి దగ్గర ఉన్న నగలు, ధనాలు అన్నీ దోచుకున్నాడు. ధనం సంపాదించడానికి ఎవ్వరి ప్రాణాలనైనా తీయడంలో వెనుకాడేవాడు కాడు. ఆ కిరాతకునికి పట్టణంలో బంగారు నగలు చేసే ఒక కంసాలివాడు మిత్రుడుగా ఉండేవాడు. కిరాతుడు తాను దోచుకుని వచ్చిన నగలన్నీ వానికిచ్చి అమ్మించి ధనం తీసుకుపోయేవాడు. కంసాలి కిరాతుడు తెచ్చిన బంగారంలోంచి కొంత అపహరించి స్వయంగా అమ్ముకొని బంగారాన్ని అమ్మిపెట్టినందుకు కిరాతునికిచ్చే సొమ్ములో కొంత డబ్బు పుచ్చుకుని బాగా సంపాదించాడు. అతనికి కూడా పాపభీతి లేదు. వీరికి ఇంకొక శూద్రుడు స్నేహితుడిగా ఉండేవాడు. వాడు స్త్రీ వ్యసనం కలవాడు. తండ్రి తాతలు సంపాదించిన ధనం చాలా ఉంది. దొరికితే ఎవరైనా మాయమాటలతో మోసగించి వారి దగ్గర ఉన్న ధనాన్ని కాజేసేవాడు. అంతేకాదు, కొంచెం అందమైన ఆడది కనబడితే నయాన్నో భయాన్నో దాన్ని లొంగ తీసుకుని అనుభవించేవాడు. అతనికి 25 ఏళ్లు కూడా కాకముందే అతని తండ్రి చనిపోయాడు. 40 దాటిన వయస్సులో ఉన్న అతని తల్లి వ్యభిచారిగా మారింది. ఒకనాడు ఒక పాడుబడిన సత్రంలోకి ఆ తల్లి కొడుకులు వచ్చారు. తన ప్రేమికుడే అనుకుంది ఆమె. తను రమ్మన్న ప్రియురాలే వచ్చిందనుకున్నాడు. ఎంత విచారకర దృశ్యం! ఇద్దరు ముఖముఖాలు కనిపించని ఆ చీకటిలో ఒకరికొకరు కలుసుకున్నారు. ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించుకున్నారు. ఆ తప్పునకు విచారపడింది తల్లి. కానీ కొడుకు మాత్రం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. పరస్త్రీల వ్యామోహంలో పడివాడు క్రమంగా ఉన్న సంపదలన్నీ పోగొట్టుకుని బికారి అయి తన మిత్రుడైన కిరాతుడి దగ్గరకు చేరాడు. కిరాతుడికి, శూద్రుడికి, కంసాలికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడొకడుండేవాడు. వాడు కూడా పై ముగ్గురితో కలిసి అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు. కిరాతుడేమో ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసినవాడు, కంసాలి బంగారం దొంగిలించినవాడు, శూద్రుడేమో తల్లితోనే వ్యభిచరించినవాడు. ఇలాంటి వారితో స్నేహం చేస్తూ వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్న ఆ బ్రాహ్మణుడు కూడా పంచమహాపాతకాలు చేసినట్లే కదా. బ్రహ్మహత్య, సువర్ణ చౌర్యము, మద్యపానము, ప్రాణములు తీయు క్రూరత్వం, గురుతల్ప గమనము అనే 5 పంచమహాపాతకాలు. ఒకనాడు కిరాతుడు పంపిస్తే ఆ బ్రాహ్మణుడు గ్రామాంతరం వెళ్ళాడు. అక్కడ వీరవ్రతుడనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుని చూశాడు. ఆయన రుద్రాక్షమాలలు, దర్భ పవిత్రము, కృష్ణాజినము ధరించి మొగమున విభూది రేఖలతో చూడగానే నమస్కరించాలనిపించేటట్లున్నాడు. కిరాతుని స్నేహితుడైన ఆ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు. బ్రాహ్మణ తేజస్సు పోగొట్టుకుని అతి సామాన్యుడిలా కనిపిస్తున్న అతనిని చూసి వీరవ్రతుడు, ఎవరు నువ్వు, నీకేం కావాలి చెప్పు అని అడిగాడు. అప్పుడతడు, నేనొక కిరాతుని పురోహితుడను, బ్రాహ్మణుడను అన్నాడు. వీరవ్రతుడు కొంచెంసేపు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆ బ్రాహ్మణుని కథ అంతా గ్రహించి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నువ్వు చేసిన పాపాలన్నీ చెబుతాను విను. నీ యజమాని కిరాతుడు బ్రహ్మహత్యాది పాపాలనేకం చేశాడు. వాడి మిత్రుడైన కంసాలి సువర్ణచౌర్యం చేస్తున్నవాడు. వారికి ఇంకొక స్నేహితుడున్నాడు. వాడు తల్లితోనే స్వర్గసుఖాలు అనుభవించినవాడు.
అలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి కలిసిమెలిసి తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని మంటగలుపుకున్నావు. పాపాత్ములను చూసినా, వారితో మాటలాడినా, వారిని ముట్టుకున్నా వారి పాపాలన్నీ వారికి అంటుకుంటాయి. అలాంటి వారితో మాటలాడేటప్పుడు ఒక దర్భను చేతిలో పట్టుకోవాలి. అలా చేస్తే పాపాలంటవు. నువ్వు అటువంటి వారితో స్నేహం చేసి మహాపాపాత్ముడవై కులభ్రష్టుడవైనావు. నీ వంటి వారితో మాట్లాడటం మహాదోషం. బ్రాహ్మణుని చంపినవాడు, సువర్ణాన్ని దొంగిలించినవాడు, మద్యపానం చేసినవాడు, గురు భార్యతో సంగమించినవాడు, వారితో స్నేహం చేసినవాడు కూడా మహాపాపాత్ములే. వారికెంత దూరంగా ఉంటే అంత మంచిది అని మాటలాడుట విరమించాడు. ఈ విశృంఖలుడు ఆయన మాటలు విని చాలా భయపడ్డాడు. ఆ వీరవ్రతుడికి దూరం నుంచే సాష్టాంగదండ ప్రమాణం చేసి చేతులు జోడించి, మహాత్మా, నాకు ఈ మహాపాతకాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటో సెలవియ్యండి అని ప్రార్థించాడు. ఆయన వాని మీద జాలి తలచి, ఓయి, నువ్వు చేసిన పాపాలకు మనువు చెప్పిన ప్రాయశ్చిత్తమే నేనిప్పుడు చెబుతున్నాను. ప్రతిదినం నువ్వు చేసిన పాపాలను చెట్టుకో పుట్టకో చెప్పుకుంటూ 12 ఏళ్లు తీర్థయాత్రలు ఇంటింటికి పోయి భవతి భిక్షాందేహి అని యాచిస్తూ ఆ భిక్షాన్నం తింటూ ఉండు. మాఘమాసం వచ్చేటప్పటికి ప్రయాగ క్షేత్రానికి చేరి మాఘమాసం 4 రోజులు ప్రాతకాలంలో గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేసి ప్రయాగ క్షేత్రాధినాథుడైన మాధవుని అర్చనం చేసుకుంటూ ఉండు. ఆ 4 రోజులు త్రివేణి సంగమం స్థానంలో పొద్దున్నే స్నానం చేస్తే వాని పాపాలన్నీ నిప్పులలో పడిన పత్తిపోగులా నశిస్తాయి. మాఘమాసం వెళ్ళిన తరువాత 1 సంవత్సరం పాటు ప్రయాగలో ఉండి త్రివేణి సంగమ స్నానం చేస్తూ గోమాత భక్షించగా మిగిలిన బియ్యంతో అన్నం వండుకుని తిను. అప్పటికి నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము అవుతుంది, పాపాలు నశిస్తాయి అని చెప్పగా విని విశృంఖలుడు, ఆర్యా, నా మిత్రులైన కిరాతుడు, కంసాలి, శూద్రుడు ఇంకా పాపాలలో కూరుకుపోయి నరక బాధలు పడవలసిందేనా? వారి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అప్పుడు ఆ వీరవ్రతుడు, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి వర్తిస్తుంది. నువ్వెలా చేశావో వారిని అలాగే చేయమని చెప్పు అన్నాడు. విశృంఖలుడు మళ్ళీ వీరవ్రతునికి నమస్కరించి, గురుదేవా, మీరు చెప్పినట్లు 12 ఏళ్ల పాటు తీర్థయాత్రలు, ప్రయాగ స్నానాలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తమ సన్నిధికి తిరిగి వస్తాను. అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆయన సరే అని వాగ్దానం చేశాక విశృంఖలుడు తీర్థయాత్రలకు బయలుదేరే ముందు కిరాతుడు మొదలైన మిత్రుల దగ్గరకు పోయి వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్తాన్ని గుర్తించి చెప్పి, మీరు కూడా పాపపు పన్నులు మాని ప్రాయశ్చిత్తం చేసుకొనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారు కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని పాపాల నుండి విముక్తి పొందారు. విశృంఖలుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీ నగరానికి చేరి అక్కడ కొంతకాలం ఉండి మాఘమాసం రాగానే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడి త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని 12 ఏళ్ల తరువాత వీరవ్రతుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన నైమిషారణ్యంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు. గురుదేవా, మీరు చెప్పిన ప్రకారము 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాను. ఇంకేం చెయ్యాలో ఆజ్ఞాపించండి అనగా వీరవ్రతుడు విశృంఖలుని ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి, విశృంఖల, నీ పాపాలన్నీ నశించాయి. త్రివేణి సంగమ స్నానం చేత దుష్టులతో స్నేహం చేసిన దోషం కూడా పోయింది. ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. 3 రోజుల పాటు మంత్రాలతో అభిమంత్రించిన తీర్థాలతో స్నానం చేయిస్తాను. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో ఉండాలి అని చెప్పి 3 రోజులు మంత్రాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయించాడు. దానితో విశృంఖలుడు సానపెట్టిన వజ్రంలా ప్రకాశించాడు. వీరవ్రతుడు విశృంఖలుడికి ఇలా అనేక ధర్మాలు ఉపదేశించాడు. నాయన, వేద ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించి ప్రవర్తించు. శాస్త్రం చెప్పిన విధంగానే కార్యక్రమాలు ఆచరించు, లేకపోతే అవి ఫలితాన్ని ఇవ్వవు. వివాహం చేసుకుని గృహస్థ ధర్మాలు ఆచరించు. సత్పురుషులను సేవిస్తూ ఉండు. సంధ్యావందనం, అగ్నిహోత్రం, బ్రహ్మయజ్ఞం ఎప్పుడూ మానకుండా చెయ్యి. ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించు. నిత్యము సాలగ్రామార్చన చేస్తూ ఉండు. ఎవరితోనూ విరోధం పూనకు. సమస్త ప్రాణుల మీదను దయ కలిగి ఉండు. పరస్త్రీలను తల్లుల్లా భావించు. చదివిన వేదాలను నిత్యం పారాయణ చేస్తూ ఉండు. వాటిని మరిచిపోకు. నీ తల్లిదండ్రుల మృత తిథులలో వారికి శ్రాద్ధములు జరుపుట మానకు. ఇతిహాసాలను, పురాణాలను, వేదాంగాలను, నిరుక్తము, జ్యోతిషం, కల్పం అనే 6 శాస్త్రాలు అర్థం చేసుకుంటూ
చదువు, భస్మధారణం కానీ, నామాలు ధరించటం కానీ చెయ్యి. నిత్యం రుద్రాభిషేకం చేసి మారేడు దళాలతో శివుని పూజించు. తులసి దళాలతో శ్రీలక్ష్మీనారాయణులను పూజించి యతీశ్వరుల్ని గౌరవించు. అతిథి అభ్యాగతులను ఆదరించి భోజనం పెట్టు. కామక్రోధాది శత్రువులను దగ్గరకు చేరనీయకు. చిత్తశుద్ధితో యజ్ఞయాగాదులు ఆచరించు. ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించు. ఇహలోకంలో నియమబద్ధమైన జీవితం గడిపితే పరలోకంలో ఉత్తమ గదులు పొందుతావు. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అని దీవించి విశృంఖలుని సాగనంపాడు. విశృంఖలుడు గురువరేణ్యుని పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, గురుత్తమ, తాము ఉపదేశించిన ధర్మాలను అక్షరాల ఆచరిస్తానని చెప్పి సెలవు తీసుకుని కాశీనగరానికి పయనమైనాడు. అక్కడ అన్ని విధాలా తనకు యోగ్యురాలైన కన్యను చూసి పెండ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను యథావిధిగా పాటిస్తూ ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు అనుభవించి చివరికి వైకుంఠధామానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ జహ్నుముని, ఎంతటి మహాపాపాత్ముడైనా సరే మాఘమాస వ్రతం వల్లను, శ్రీ లక్ష్మీనారాయణుని ఆరాధనం వల్లను, తీర్థయాత్రలు చేయటం వల్లను సర్వపాపాల నుండి విముక్తుడై శ్రీనాథుని సాన్నిధ్యానికి చేరుతాడు అని కృత్స్నమదముని మాఘమాసంలో తీర్థయాత్ర మహాత్యాన్ని గురించి చెప్పాడు. ఇది 25వ అధ్యాయం సమాప్తము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో ఒక కమెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు మన హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి.